ఎస్ అండి. సో మనము క్లాస్ స్టార్ట్ చేసే ముందు గురు శ్లోకంతో స్టార్ట్ చేసుకుందామండి. బాగుంటుంది కదండి. గురు శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాము. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. మన గురువు గారైన డాక్టర్ పితామహ పత్రి సార్ గారికి ధన్యవాదాలను తెలుపుతూ, మన గురువు గారైన శ్రీ సర్వానంద గురుజీ వాళ్ళకి సహస్ర కోటి ప్రణామాలను అర్పిస్తూ, మనకు అన్ని అందిస్తున్న ప్రకృతి పంచతత్వాలకి ధన్యవాదాలను తెలుపుతూ, 33 కోట్ల దేవతలు, ఋషులు, మునులు, అవధూతలు, గురువులు, మాస్టర్స్ అందరికీ శిరస్సు వంచి నమస్సులను తెలుపుతూ మనం ఈ రోజు ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందామండి. ఆనందం పరిపూర్ణమండి. ఆనందం పరిపూర్ణం. ఒక సాంగ్ తో స్టార్ట్ చేసుకుందామండి. ఒక పాట పాడుతూ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా అండి? శంభో శివ శివ శంభో శంకర భోలే कैलासी नारायण हरे हरे कृष्णा मेरे काना ब्रजवासी शंभो शिव शिव शंभो शंकर भोले कैलासी नारायण हरे हरे कृष्णा मेरे काना ब्रजवासी मोहिनी सूरत मदन मुरारी मन मोही तू मेरा मन मोही तू मेरा मन मोही तू मेरा मोहिनी सूरत मदन मुरारी मन मोही तू मेरा मन मोही तू मेरा मन मोही तू मेरा शंभो शिव शिव शंभो शंकर भोले कैलासी नारायण हरे हरे कृष्णा मेरे काना ब्रजवासी एक आस है तेरी दर्श की दिल तड़पत है मेरा दिल तड़पत है मेरा दिल तड़पत है मेरा शंभो शिव शिव शंभो शंकर भोले कैलासी नारायण हरे हरे कृष्णा मेरे काना ब्रजवासी मोहिनी सूरत मदन मुरारी मन मोही तू मेरा
मन मोही तू मेरा, मन मोही तू मेरा। एक आस है तेरी दर्श की, दिल तड़पत है मेरा, दिल तड़पत है मेरा, दिल तड़पत है मेरा। शंभो शिव शिव शंभो, शंकर भोले कैलासी, नारायण हरे हरे कृष्णा, मेरे कान्हा ब्रिजवासी, ब्रिजवासी, బ్రిజ్వాసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరిపరుపును థ్యాంక్ యూ అండి. సో నా పేరు శ్రీవాణి అండి, నేను బళ్ళారి నుండి వచ్చాను. ఎవరికైనా వీలైతే వీడియో ఆన్ చేసుకోవచ్చండి, ఇంటరాక్షన్ క్లాస్ లాగా బాగుంటుంది. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. నేను మోస్ట్లీ ఒక 15 ఇయర్స్ 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నానండి. మొట్టమొదట నేను ధ్యానంలోకి వచ్చింది మా అమ్మగారి ద్వారా. చిన్నప్పటి నుండి కూడా, అంటే ఒక 4-5 ఏళ్ల వయస్సు నుండి మా అమ్మగారితో బ్రహ్మకుమారి సోమశాంతి వెళ్ళేదాన్ని. సో అలా ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండడం జరిగింది. తర్వాత చదువుకునేప్పుడు మా అమ్మగారు ఇలా ధ్యానం చేయి, ధ్యానంలోకి రా అని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. కానీ నేను తప్పించుకుని తిరిగేదాన్ని. కానీ ఆమె పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ ధ్యాన మార్గంలోకి నన్ను తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఈ పిరమిడ్ ధ్యానం మా ఫ్యామిలీలో ఇంట్రొడ్యూస్ చేసింది మా మూడో అక్క శారదక్క ప్రొద్దుటూరు. వాళ్ళ ద్వారా మనకి ధ్యానంలోకి మన ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఆమె తర్వాత ఆమె మా మదర్ కి చెప్పడం, మా మదర్ అందరి సిస్టర్స్, మేము 6 మంది అమ్మాయిలండి, అందరి సిస్టర్స్ కి చెప్పడం, ఒక్కొక్కరిని ధ్యానంలోకి తీసుకురావడం ఇలా జరిగింది. సో నేను ఫస్ట్ టైం ధ్యానంలోకి వచ్చాను, అది బళ్ళారిలో ఒక ఇన్సిడెంట్ ద్వారా ధ్యానంకి వచ్చాను. చాలా సో అది చెప్తే మొత్తం క్లాస్ దానికి వెళ్ళిపోతుందండి. సో ధ్యానంలోకి వచ్చాను, ధ్యానం చేయడం మొదలు పెట్టాను. జస్ట్ టూకీగా చెప్పేస్తాను. అంటే బళ్ళారిలో ఒకసారి మేము మా అమ్మని పిలుచుకొని రావడం జరిగింది. సో మా అమ్మ నేను ఇక్కడ ఉన్నప్పుడు షిరిడి సాయిబాబా గుడిలో గుడి ఓపెనింగ్ ఉంది. సో నేను కంప్లీట్ గా అక్కడ పార్టిసిపేషన్ చేశాను. సో అక్కడ బాబా గుడిలో బాబా విగ్రహం పక్కలో ఐస్ తో శివలింగం పెట్టి అంత డెకరేషన్ చేసి కిందికి దిగేటప్పుడు ప్లాస్టిక్ చైర్ మీద సపోర్ట్ తీసుకొని నేను కిందికి దిగుతున్నాను. స్టేజ్ హైట్ లో ఉంది. ఆ చైర్ స్లిప్ అయి కింద పడ్డాను, చేయి విరిగింది అనమాట. సో వెళ్ళి డాక్టర్ దగ్గర పట్టేపించుకొని అంతా చేసుకుని మళ్ళీ నేను ఆ రోజు నైట్ మా అమ్మగారు అఖండ ధ్యానంకి పిరమిడ్ లో వెళ్తున్నాను అని చెప్పారు. సో ఆమెను ఒకటి పంపివ్వలేక ఆమెతో పాటు అలాగే వెళ్ళడం జరిగింది. ఆ రోజు అఖండ ధ్యానంలో దగ్గర దగ్గర ఒక 4-5 గంటలు ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ధ్యానం తర్వాత అంటే నేను ధ్యానంలో కూర్చునేటప్పుడు చేయి విరిగింది, బ్యాండెడ్ వేయించుకున్నాను. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర వెళ్ళేసి చాలా నొప్పి, చాలా పెయిన్ తో కూర్చున్నాను. తర్వాత తెల్లవారుజామున 5-5:30కి ధ్యానం నుండి లేపించారు. సరే కళ్ళు తెరవండి అని చెప్పారు. యాక్చువల్ గా నేను కళ్ళు తెరిచేకి వెళ్తాను, కళ్ళు తెరవ రావట్లేదు. తర్వాత చేయి ఇలా బ్యాండేడ్ ఉన్నప్పుడు ఇలా పట్టుకుంటాం కదండి, చేయి విడదీయడానికి ట్రై చేస్తాను, చేయి కూడా విడదీయ రావట్లేదు. సో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ కూడా వాళ్ళ 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 వర్క్ లో ఉండిపోయారు. సో నెమ్మదిగా ట్రై చేస్తూ నెమ్మదిగా నేను కళ్ళు ఓపెన్ చేశాను. మళ్ళీ కళ్ళు మూయలేదండి, భయం అన్నమాట. కళ్ళు మూస్తే మళ్ళీ ఎక్కడ కళ్ళు అతుక్కుపోతాయో అన్నది. మెల్లగా అలాగే వేళ్ళు విడదీసుకోవడానికి ట్రై చేశాను. సో మెల్లగా వేళ్ళు విడదీశాను, కానీ ఏదో తేలికగా ఉంది. ఫుల్ నొప్పితో చేయి విరిగిన పట్టుతో కూర్చున్న నేను చాలా తేలికగా ఉంది. ఏంటిది అసలు, కూర్చున్నప్పుడు విపరీతంగా నొప్పి ఉంది, తర్వాత చెయ్యంతా వాపు ఉండిందండి. కళ్ళు తెరిచేసరికి వాపు లేదు, తర్వాత ఏదో తేలికగా వేలాడుతున్నట్టుగా ఉంది. సరే అని ఫస్ట్ ఇలా చూసుకున్నాను, ప్రెస్ చేసి చూసుకున్నాను, నొప్పి గట్టిగా ప్రెస్ చేసి చూసుకున్నాను, నొప్పి లేదండి.
తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇట్లా పట్టులో నుండి ఇట్లా బ్యాండెడ్ లో చేయి తీసి చూస్తే మొత్తం మూమెంట్స్ అవుతున్నాయి. సో ఆ రోజు నాకు ఆశ్చర్యమైంది. డాక్టర్ చూస్తే 42 రోజులు 2 పట్టులు వేసుకోవాలి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది చేయండి అని చూస్తామని చెప్పారు. కానీ ఆ రోజు ధ్యానంలో కూర్చుని ఆ నైట్ అంతా ధ్యానం చేయడం వల్ల ఉదయం లేచేసరికి నాకు చేతి నొప్పి కానీ, తర్వాత రొటేట్ చేస్తున్నాను, వాపు అంత తగ్గిపోయినాను. నాకు ఆశ్చర్యమైంది. ఒకరోజు ధ్యానం చేస్తే అంటే విరిగిపోయిన ఎముక అతుక్కుంటుందా? లేకుంటే ఉన్న నొప్పి ఎక్కడికి మాయమైంది? ఏంటిది? ఈ ధ్యానంలో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఈ ధ్యానం అసలు ఈ ధ్యానం ఏంటి? ఏం చేస్తుంది? ఎలా జరుగుతుంది? నేను దీన్ని అర్థం చేసుకోవాలి. దీని అంతు చూడాలి. ధ్యానం చేసేది ఏదో బాగవ్వడానికి స్టార్ట్ చేయలేదండి నేను. ధ్యానం అంతు చూడాలి అనేసి ధ్యానం మొదలుపెట్టాను. ఆ రోజు నుండి ఆ రోజు వరకు మా అమ్మగారికి నన్ను ధ్యానంలో తీసుకురావడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ రోజు నుండి నేను 5 నిమిషాలు ఎవరైనా నాతో మాట్లాడితే వాళ్ళని ధ్యానంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేసేదాన్ని. సో అలా స్టార్ట్ అయింది నా ధ్యానంలోనికి నా జర్నీ యాక్చువల్ గా. సో అందరికీ ధ్యానం నేర్పడం, ఆటోలో వెళ్తే ఆటో డ్రైవర్ కి, బస్సులో వెళ్తే బస్సులో నా పక్కన కూర్చున్న వాళ్ళకి, ట్రైన్ లో వెళ్తే నా చుట్టూ కూర్చున్న వాళ్ళకి, ఎక్కడ వెళ్ళినా ధ్యానం చెప్పిస్తూ ధ్యానం నేర్పిస్తూ చాలా ఉత్సాహంగా గడిచేదండి. నేను యాక్చువల్ గా ధ్యానంలోకి వచ్చాక చాలా కొన్ని మిరాకల్స్ జరిగాయి. అంటే నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా తిరగడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా అండి. మాక్సిమం ఢిల్లీ, ముంబై, తర్వాత సూరత్, భువనేశ్వర్, కల్కత్తా, నాగ్పూర్, పూణే, ఆ షోలాపూర్, చాలా ప్లేసెస్ అండి. చండీగఢ్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, ఆ తర్వాత రాయ్పూర్, పూణే, నాగ్పూర్, చాలా చాలా ప్లేసెస్ అంతా ఎన్నో సార్లు పర్యటించడము, అక్కడంతా కూడా ధ్యానం నేర్పించడము, క్లాసెస్ చేయడము. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాక ఇలా చేస్తూ చేస్తూ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయాయి. అంటే అదంతా ఒక పెద్ద స్టోరీ అండి. కౌన్సిలింగ్స్ ది ఎలా స్టార్ట్ అయింది అంటే, లైఫ్ అన్నాక ఎవరికైనా ప్రాబ్లమ్స్ కామన్ కదండి. సో అలాగా నా లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ తో నేను ఫైట్ చేసేదాన్ని. ఫైట్ చేస్తూ ధ్యానం చేయాలి అని కూర్చునేదాన్ని స్టార్టింగ్ లో. కూర్చుని అంటే రాత్రి 8 గంటలకు కూర్చుంటే ఉదయం 4 గంటలకి 5 గంటలకి ధ్యానంలో లేచి నిద్రపోయేదాన్ని. అంటే ఆ టైంలో నాకు ధ్యానం జరిగేది కాదండి. మైండ్ లో ఫైటింగ్ జరిగింది. ఏమని అంటే, ఎందుకు నేను చేయని మిస్టేక్ కి నేను ప్రాబ్లం లో ఉన్నాను, నేను ఎందుకు ఈ సమస్యలో ఉన్నాను, ఏ నా కారణం ఏంటి, నా ప్రాబ్లం కి కారణం ఏంటి, నేను మాట ఇచ్చినందుకు, మాట కట్టుబడినందుకు ఈ రోజు ఈ సమస్యలో ఉన్నాను, ఈ ప్రాబ్లం లో ఉన్నాను, నాకు ఇది అవ్వట్లేదు, నా చేత కాదు, నాకు అసలు జీవించాలనే అనిపించట్లేదు అనే లెవెల్ కి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, చేయని తప్పుకు నాకు ఎందుకు శిక్ష, నేనేం మిస్టేక్ చేశానని ఇంత ప్రాబ్లం లో నేను ఇరుక్కుపోయాను అని అలా మైండ్ లో ఫైటింగ్ జరిగింది. ధ్యానం అనేది జరిగేది కాదు, ఫైటింగే జరిగేది. సో అలా అయినా కూడా సరే, ధ్యానం జరిగినా జరగకుండా పర్లేదు అని అలాగే ఒక 6 నెలలు అలాగే కూర్చున్నానండి. అంటే నాకు ఈ లైఫ్ వద్దు అట్లని మనం ఎండ్ చేసుకోము. కానీ నాకు ఈ లైఫ్ వద్దు, నాకు ఈ రకంగా అంత ప్రాబ్లమ్స్, ట్రబుల్స్, టార్చర్ తో ఉన్న లైఫ్ వద్దు అని అలా కూర్చునేదాన్ని. 6 నెలలు అలా కూర్చుంటూ కూర్చుంటూ నాకు తెలియకుండా నా మైండ్ లో ఒక షిఫ్ట్ జరిగిపోయింది. ఎలాగో నా ప్రాబ్లమ్స్ సివియర్ గా ఉన్నాయి. సో అసలు ప్రాబ్లం అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, వేదన అంటే ఏంటి, నాకు పూర్తిగా అర్థమైపోయింది, అనుభూతికి అనుభవం అయింది. సో నా మైండ్ లో ఏమైంది అంటే, ఇక మీదట మన గురించి మనం పట్టించుకో, ఎలాగో నాకు ఈ లైఫే వద్దనుకుంటున్నాను కదా. సో ఇప్పటి నుండి నా గురించి కానీ ఇవి చేంజ్ అవ్వాలని కానీ, ఈ ప్రాబ్లమ్స్ తీరిపోవాలి అనేది వదిలేద్దాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లివ్, నాకు వద్దే వద్దు లైఫ్ అనుకుంటున్నాను కదా. సో ఇదంతా ఏమొద్దు, కేవలం ఈ బాధ అంటే, వేదన అంటే తెలిసిపోయింది కదా. ఇక మీదట ఈ భూమి మీద ఎవరైతే బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో వాళ్ళందరికీ మనము సొల్యూషన్ ఇవ్వాలి. వాళ్ళందరినీ ఆ బాధ నుండి బయటికి తీసుకురావాలి. వాళ్ళ ముఖం పైన చిరునవ్వును తీసుకురావాలి. ఆనందాన్ని పరిచయం చేయాలి అన్నట్టుగా ఒక రకమైన షిఫ్ట్, అంటే ఒక విరక్తి భావన, వైరాగ్య భావన అలా లోపల నుండి మైండ్ లో వచ్చేసిందండి. అది ఎలా వచ్చింది ఏంటి తెలియదు. మాస్టర్స్
అంటారు కదా, ఆ కాస్మోస్ మాస్టర్స్. సో అటువంటి షిఫ్ట్. ఇంకా నా విషయాలను పట్టించుకునే అవసరం లేదు. ఇక మీదట అందరినీ మంచిగా తయారు చేయాలి, అందరికీ మనం గైడ్ చేయాలి అన్నట్టుగా మైండ్ షిఫ్ట్ అయిపోయింది. అదే టైంలో మా ఇంట్లో 21 రోజులు ధ్యానం పెట్టుకున్నామండి. అప్పుడు ఆ ప్ర ఆ ధ్యానం పెట్టుకున్న రోజుల్లో, మా ఇంట్లో పెట్టుకున్న రోజుల్లో నేను ఇది నా మైండ్ లో స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్ గా షిఫ్ట్ స్టార్ట్ అయింది. సో నా మైండ్ లో ఎలాగైంది అంటే, మనది మనం పట్టించుకునే అవసరం లేదు. సో ఇక మీదట ఎలాగో లైఫ్ వద్దంటున్నాం కాబట్టి, ఈ లైఫ్ కంప్లీట్ అయ్యేలో ఉన్న ఉన్న ఈ సమయంలో 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందికి మంచిని, ఆనందాన్ని, దుఃఖం నుండి దూరం చేయాలి అనేది స్టార్ట్ అయింది. మా మా ఇంట్లో క్లాస్ పెట్టుకున్నప్పుడు నేను చేసేదాన్ని క్లాస్, వేరే మాస్టర్స్ ని కూడా ఇన్వైట్ చేసేది. కానీ అది ఏంటో తెలియదు కానీ క్లాస్ చేస్తూ జరుగుతా ఉంటుంది కదండి. క్లాస్ జరిగాక నేను ఇప్పుడే ఇలా ఉన్నాను. ఇంకా చిన్న పిల్లగా ఉండేదాన్ని. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు, పరిచయం లేదు నాకెవరు. నేనెవరికీ పరిచయం లేదు, వాళ్ళు నాకు పరిచయం లేదు. అలాంటి వాళ్ళు ఎందుకో క్లాస్ అయిపోయేంత వరకు ఎదురు చూసి, క్లాస్ అయిపోయాక వచ్చి నాతో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎందుకు షేర్ చేసుకునేవాళ్ళు కూడా నాకు తెలీదు. వాళ్ళకెందుకు అలా అనిపించిందో తెలీదు. షేర్ చేసుకునేవాళ్ళు. నేను కూడా ఓహ్! అవునా! అయ్యో! అని చెప్పేసి వినేదాన్ని. విని లోపల నుండి వచ్చే గైడెన్స్ ప్రకారం వాళ్ళకేదో ఒక గైడెన్స్ ఇచ్చేదాన్ని. అది వాళ్ళకు అలా ఒక మేడము నాకు క్లాస్ అయిపోయాకొచ్చి చెప్పారు. వాళ్ళ ప్రాబ్లమ్ గూడా షేర్ జేస్తాను. ఎలా స్టార్ట్ అయింది నా కౌన్సెలింగ్స్ అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. సో, ఆ మేడం చెప్పారు. తన పేరు మహేశ్వరి. సో, ఆ మేడం అన్నారు, "నేను పెళ్లయిన తర్వాత నా భర్త కూడా నన్ను ప్రేమగా చూడలేదమ్మా. తర్వాత నాకు కొడుకు పుట్టాడు. సో, నా భర్త జాబ్ జేస్తారు. బెంగుళూరు దగ్గర ఉన్నారు. ఇప్పుడు కొడుకుకు పెళ్లయిన తర్వాత కొడుకు ఇంట్లో ఉన్నాను నేను. నా కొడుకు, కోడలు నన్ను ఒక ఇంట్లో పని చేసుకునేకి, పిల్లలు చూసుకునేకని పెట్టుకున్నారు. అట్లా నా లైఫ్ అంతా కూడా నన్నెవరు ప్రేమగా, ఆప్యాయంగా చూసింది లేదు. ఎప్పుడు కూడా నేను ఒకరికి సేవ చేయడానికే ఉన్నట్టుగా ఉంది. సో, వాళ్ళు కూడా నన్ను ఏమాత్రం అర్థం అట్లంతా ఉండదు. ఒక పని మనిషి, జీతం లేని పని మనిషిలాగా చూస్తున్నారు మా కొడుకు, కోడలు. వాళ్ళ కొడుక్కి, వాళ్ళ పిల్లలకి సేవ జేయడం కోసం. ఇలా ఉంది నా లైఫ్. నాకెందుకో జీవితమే విరక్తయితుంది. మా ఆయన చూస్తే ఆయనకు నేనంటే ఇష్టం లేదు. ఆయన ఇంకొకరి విషయంలో చాలా క్లోజ్‌గా ఉండి నన్ను అలక్ష్యం జేస్తున్నారు. ఇది పరిస్థితి అని అలా చెప్పుకున్నారు. ఆమె ఏడ్చి బాధని చెప్పుకున్నారు. నేను ఆవిడకు ఏదో రెమెడీ ఇచ్చానండి. నా లోపల నుండి వచ్చిన రెమెడీ ఇలా చేయండి అని చెప్పి ఇచ్చాను. సో, ఇలా చేయండి అని జెప్పాను. నేను 11 రోజులు ఇలా చేయండి అని జెప్పాను. తర్వాత అలా రోజు క్లాస్ జరిగేది. ఒక 5, 6 రోజులు తర్వాత ఆ మేడం ముఖంలో ఒక సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడు క్లాస్ అయిపోతుందా? ఎప్పుడు వచ్చి నాతో మాట్లాడాలా అని ఎదురు జూస్తున్నారు. అంత ఉత్సాహంగా ఉన్నారనేది అర్థమైంది. క్లాస్ అయిపోయాక ఆ మేడం వచ్చారు. ఆమె చెప్పారు, "మీరు చెప్పినట్లే నేను చేశాను. చేస్తున్నానింకా. యాక్చువల్‌గా ఒక గమ్మత్తు జరిగిందమ్మా" అని చెప్పారు. ఏంటమ్మా అని అడిగాను. "ఏంటి మేడం" అని అడిగాను. అప్పుడు ఆ మేడం చెప్పారు, "మా ఆయన నిన్న కాల్ చేశారు. నా జీవితంలో మా ఆయన నా పైన ప్రేమ చూపించింది ఏ రోజు లేదు." ఆమెకు మోస్ట్‌లీ అండి ఒక 57, 58 సంవత్సరాలు ఏజ్. చూపించింది లేదు. నిన్న ఫోన్ చేసి ఆయన చెప్పారు, "నువ్వు లగేజ్ సర్దుకొని రెడీగా ఉండు. బెంగుళూరులో నేను ఆహ్, అడ్వాన్స్ ఇచ్చున్నాను ఒక ఇంటికి. రెంట్‌కి తీసుకుందాము. ఇద్దరము అక్కడ ఉందాము. నువ్వు రెడీగా ఉండు" అని చాలా ప్రేమగా, ఆప్యాయంగా నన్ను పిలిచారు. ఫోన్ చేసి మాట్లాడారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఆయన నాతో మాట్లాడి నన్ను ఇష్టపడే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వేరే ఆవిడతో ఉన్నారాయన. ఏంటి నాకర్థం కాలేదు. ఎంత ప్రేమగా మాట్లాడారు. సో, నేను లగేజ్ అంతా సర్దుకున్నాను. రేపు వెళ్తున్నానమ్మా బెంగుళూరుకి అని వచ్చి చెప్పారు. నాకు ఆశ్చర్యమైంది. ఆమె సమస్య తీరిపోయిందండి. సో, ఆమె నాకు బెంగుళూరులో క్లాస్ అరేంజ్ చేస్తే నేను వెళ్లి క్లాస్ బెంగుళూరులో చేశాను. సో, అలాగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కడి నుండొస్తారో, ఎలా వస్తారో, ఎవరు చెప్పారో, ఎందుకొస్తారో, నన్నే ఎందుకు అడుగుతారో నాకు తెలియదు. నాతో మాట్లాడేవాళ్ళు. నా దగ్గర వాళ్ళ ప్రాబ్లమ్, వాళ్ళ పర్సనల్స్ వాళ్ళవన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. తర్వాత నా లోపల నుండి నేను అంటే నాకు బాగా కాన్షియస్‌గా తెలుసు. నాకేమీ తెలియదు అనేది నాకు కాన్షియస్‌గా తెలుసు. సో,
అదేదో ఆ షిఫ్ట్ జరిగి నా లోపల నుండి ఒక ఎనర్జీ వర్క్ చేస్తుంది. అది నేను కాదు అనే ఫీల్ నాకు ఉందన్నమాట. ఎందుకంటే ఆ భగవత్ తత్వం, ఆ కాస్మోస్, ఆ మాస్టర్సే అలా నడిపిస్తున్నారు అనేది నేను 100% నమ్ముతాను. ఎందుకంటే నేను అనేది చేసేకి సాధ్యం లేదు అనేది ఉంది. సో అలా కౌన్సిలింగ్స్ అనేది మొదలయ్యాయి. అలా కొన్ని వేల కౌన్సిలింగ్స్ చేయడం జరిగింది. తర్వాత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. సో అలా చేస్తూ చేస్తూ ఇంకా బెటర్ గా చేయడము అలా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని, రీబర్తింగ్ బ్రెత్ వర్క్ సెషన్స్ అని, ఇంకా ఎన్నో టాపిక్స్ పైన క్లాసెస్, వర్క్ షాప్స్, కౌన్సిలింగ్స్, వర్క్ షాప్ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. వర్క్ షాప్ ట్రైనింగ్స్ ఇచ్చేది. తర్వాత ఆల్ ఓవర్ ఇండియా తిరగడం, ఆల్ ఓవర్ ఇండియా క్లాసెస్ చేయడం, ఆల్ ఓవర్ ఇండియా కౌన్సిలింగ్స్, వర్క్ షాప్స్ చేయడం, ఇలా అంతా జరిగేదండి. నా లైఫ్ ఇలా గడిచిపోయేది. సో ఇలా జరిగే మధ్యలో ఆ, నాకు ఇవన్నీ జరిగేటప్పుడు అనిపించేది, సో మన ద్వారా మంచి అద్భుతమైన సేవ జరుగుతుంది, ఒక అద్భుతమైన సంతృప్తి. కానీ ఇంకా సాధన చేయాలి అనే ఒక ఉత్సాహం ఎక్కువగా ఉండేది. సాధన విషయంలో సంతృప్తి చెందేదాన్ని కాదండి. అందుకే ఇవన్నీ చేస్తూ సమయం దొరికినప్పుడు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయి, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయి 11 రోజులు, వారం రోజులు, 5 రోజులు అలా మౌనం ధ్యానం చేసేదాన్ని. ఎందుకంటే ఎంత ధ్యానం చేసినా తనివి తీరేది కాదండి. ఫస్ట్ ఒక గంట 2 గంటలతో ధ్యానం చేశాను, మొదలు పెట్టాను. తర్వాత 4 గంటలు, 5 గంటలు అలా ధ్యానం చేస్తుంటే సమయం గడిచిపోయేదన్నమాట. సో నాకు తనివి తీరేది కాదు. అందుకోసం నేనేం చేసేదాన్ని, ఒకసారి 2012 అనుకుంటాను, 13 అండి, 2013 కరెక్ట్. 2012 లో ఫుల్ ఆల్ ఓవర్ ఇండియా తిరగడం జరిగింది. 2013 లో 11 డేస్ మౌనం ధ్యానం చేయాలి అని పిరమిడ్ వ్యాలీకి వెళ్ళానండి. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. 11 డేస్ మౌనం ధ్యానం చేయాలనేసి రోజుకు 12 గంటలు, ఫస్ట్ 10 గంటలు చేయాలా అనుకున్నాను, తర్వాత 12 గంటలు, మళ్ళీ 14 గంటలు, మళ్ళీ 16 గంటలు, అలా 17 18 గంటలు. తర్వాత అనిపించింది ఇదంతా కాదు, 24 గంటలు కూర్చుంటే బాగుంటుంది అనిపించింది. అప్పట్లో అక్కడ పౌర్ణిమకి ముందు రోజు, మరుసటి రోజు, పౌర్ణిమ రోజు 3 రోజులు పిరమిడ్ ఓపెన్ ఉంటుంది. సో అక్కడ ఇన్ఫార్మ్ చేసి పౌర్ణిమ రోజు ధ్యానంలో కూర్చున్నానండి. 24 గంటల తర్వాత కళ్ళు తెరవాలి అనేది నా ఆశ. సో అలా చెప్పేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కూర్చున్నాను. అంటే ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే 24 గంటల తర్వాత, 28 గంటల తర్వాత కళ్ళు తెరవడం జరిగిందండి. ఫుడ్ లేదు, లేచేది లేదు, వాష్రూమ్ కి కూడా వెళ్ళేది లేదు. పక్కన మాత్రం ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఎప్పుడైనా మధ్యలో, అది కూడా గుర్తులేదు, ఎప్పుడైనా నాలుగే తడుపుకున్నానేమో తెలియదు. సో అలా 28 గంటల తర్వాత ధ్యానంలో నుండి మెలకువ వచ్చిందండి. మెలకువ వచ్చి తర్వాత ఆ ఆ ధ్యానం తర్వాత ఎలా ఉండింది అంటే, నేను అనే బాడీ నాకు తెలియట్లేదు, తేలికగా అయిపోయానండి. ఎలా గాలికి ఇలా తూలిపోతానేమో, గాలికి అలా పేపర్ లాగా ఎగిరిపోతానేమో అనిపించేది. తర్వాత కిందికి స్టెప్స్ దిగి వస్తాం కదండి, కింగ్స్ చేంబర్స్, రాడ్ గట్టిగా పట్టుకుని వస్తున్నాను. ఎందుకు అంటే బరువు లేదు, తేలికైపోయాను కదా, గాలికి ఎగిరిపోతానేమో అన్న భయం. అక్కడ నుండి అక్కడ వాలంటీర్ గా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి, మేడం పట్టుకోవాలా మేడం, మేడం ఎలా ఉంది, మీరు బాగా చేస్తారు ధ్యానము, మిమ్మల్ని చూస్తుంటేనే ఫుల్ తేజస్ గా కనిపిస్తున్నారు, అట్లంతా మాట్లాడిస్తున్నారు. నేను ఓకే అని చెప్పేసి, అప్పుడు చూడండి 11 రోజులు కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. కేవలం ఎప్పుడు ఆ కింగ్స్ చేంబర్స్ లో ధ్యానం చేయడం, అది క్లోజ్ చేసినప్పుడు రూమ్ కి వెళ్ళడం, అది తెరవంగానే తెల్లవారుజామున వచ్చి కూర్చోవడం, అట్లా ధ్యానం చేసేదాన్ని. మౌనము, కంప్లీట్ మౌనం, ఎవరితో మాట్లాడేది లేదు. కానీ అక్కడ చూసే వాళ్ళు గమనిస్తున్నారో ఏంటో తెలియదు, వాళ్ళు ఇలా మాట్లాడారు. సరే అని చెప్పేసి ఆ రోజు కిందికి దిగేసి, బయట బుద్ధుని విగ్రహం ఉంది కదండి, అక్కడ వెళ్తున్నాను. అక్కడ లాన్ లో ఎవరెవరో కొత్త వాళ్ళంతా ఒక గ్రూప్స్ గా కూర్చొని ఉన్నారు. నేను వెళ్తూ ఉన్నానండి. వెళ్తూ ఉన్నాను, సడన్ గా ఆ గ్రూప్ వాళ్ళంతా వచ్చి మేడం 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 అని పిలిచారు. ఆ నేను ఏంటి అని ఇట్లా చూశాను. మేడం మేడం పాము అన్నారు. నేను కూడా చూసి అవునండి పాము అని చెప్పేసి వెళ్తున్నా. మేడం పాము కరుస్తుంది అంటున్నారు. నేను పాము కరుస్తుందా, ఎందుకు కరుస్తుంది, అది కూడా మనలాగా ఏదో అనుభవం పొందడానికి జన్మ తీసుకుంది, అట్లా చెప్పేసి ఏదో మాటలు నోటికొచ్చినవి చెప్పేసి వెళ్తున్నాను. ఆ పాము నన్ను టచ్ చేసి వెళ్తుంది, నేను కూడా ఆ పాము టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను.
ఆ పాము నన్ను బాగా తాకుతూ వెళ్తుంది, నేను కూడా దాన్ని తాకుతూ వెళ్ళిపోతుంది. అసలు నాకు ఏమంటారు, ఆ స్పృహ, ఆ కాన్షియస్, నేను పాము విషప్రాణి, అది కాటేస్తుంది అనేది కూడా మైండ్ లో లేదు. అంత అంత బ్లాంక్ లో అలా వెళ్ళిపోయాను. యాక్చువల్ గా నాకు మామూలుగా అండి లైఫ్ లో ఒక చిన్న కాక్రోచ్ కనుక పెడితే గట్టిగా అరిచేస్తాను, చాలా భయం ఎక్కువ అన్నమాట. కానీ ఆ ధ్యానంలో నాకు అన్ని విషయాలలో, అందరి ప్రాణులు, అన్ని విషయాలలో భయం అనేది పోయింది. భయం అనేది నాకు తెలియకుండా రిలీజ్ అయిపోయింది. సో ఆ రోజు ధ్యానం. సో ఇది ఒక అనుభవం. తర్వాత నేను అనుకున్నాను, రోజుకి 24 గంటలు ధ్యానం చేస్తే కూడా తనివి తీరట్లేదు కదా, ఎవ్రీ ఇయర్ 2 days ఎక్స్ట్రా యాడ్ చేయాలి అని అనుకున్నాను. ఎక్స్ట్రా యాడ్ చేయాలి అని 2014 అక్టోబర్లో జీసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఉంది. అది కంప్లీట్ అయ్యాక పౌర్ణిమ వచ్చింది. ఆ పౌర్ణిమలో 3 రోజులు ధ్యానంలో కూర్చోవాలి అని, అదే పిరమిడ్ వ్యాలీలో కింగ్స్ చేంబర్స్ లో కూర్చోవాలి అనుకున్నాను. అప్పట్లో రబ్బర్ షీట్ ఉండేదండి, కింగ్స్ చేంబర్స్ లో రబ్బర్ షీట్ ఉండేది. సో వెళ్ళి అక్కడ ఇన్ఫార్మ్ చేసి 3 రోజులు కూర్చుంటున్నాను, ఎందుకంటే క్లీన్ చేసే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు కదండి, చెప్పేసి కూర్చున్నాను. 3 days అలాగే కూర్చున్నానండి. 3 రోజుల తర్వాత కళ్ళు తెరవడం జరిగింది. అంటే వాష్రూమ్ లేదు, ఫుడ్ లేదు, లేచేది లేదు, కానీ పొజిషన్స్ చేంజ్ చేసుకుంటాం, కాళ్ళు చేతులు పొజిషన్స్ చేంజ్ చేసుకుంటాం. అలా 3 రోజులు ధ్యానం చేయడం జరిగింది. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయండి. ఒక రోజు ధ్యానం జరిగినప్పుడు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, 3 రోజులు జరిగినప్పుడు కూడా. కానీ అన్ని మనం బయటికి చెప్పలేము, కొన్ని అనుభవాలు మనం మన మన లోపలే ఉంటాయి కదండి. కానీ ఈ విషయం అయితే వచ్చింది. ప్రతి సంవత్సరం రెండు రెండుగా రోజులు నేను యాడ్ చేసుకుంటూ పోవాలి అనుకున్నాను. 2015 5 days చేయాలి, 2016 7 days చేయాలి, 2017 9 days చేయాలి, అలా అనుకున్నాను మైండ్ లో. కానీ ఆ రోజు ధ్యానంలో నాకేమని వచ్చింది అంటే, నువ్వు ఏవైతే ఈ హఠ సాధనలు చేస్తున్నావో ఇవన్నీ గతంలోనే, గత జన్మల్లోనే జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చేస్తున్న సేవ అద్భుతం, మేమందరము నీతో ఉన్నాము, మా ఎనర్జీస్ అంతా నీలో ఉన్నాయి, నువ్వు అద్భుతంగా ముందుకు సాగు అని ఒక మెసేజ్ వచ్చింది. సో ఇంకా ఆ సంవత్సరం ఆ రోజుతో నేను అలా ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ధ్యానం చేయాలి అనేది అక్కడికి స్టాప్ చేసుకున్నానండి. ఆ రోజు నాకు ఆ ధ్యానంలో, 3 రోజుల ధ్యానంలో ఒక అద్భుతమైన టెక్నిక్ వచ్చింది. అదేంటి అంటే, ఇప్పుడు చూడండి, మనము ఎక్కువ సమయం కూర్చొని ధ్యానం చేసినప్పుడు, మనం ఎక్కువ సమయం లాంగ్ సిట్టింగ్స్ మనం చేసినప్పుడు ఒక అద్భుతమైన స్థితిలోకి వెళ్తాం. అంటే ఇది నా అనుభవం. ఇది అంటే నన్ను చూసిన వాళ్ళు చెప్తున్నారు అక్కడ, మేడం మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, అదేదో ఒక ఫోకస్ లైట్ లాగా మాకు లైట్ పడతా ఉంది, ఎనర్జీస్ వస్తున్నాయి, అలా చెప్తూ నిన్నారు. సో ఇలా ఉండేది. అంటే లాంగ్ సిట్టింగ్స్ చేసినప్పుడు, ఎక్కువ సమయం ధ్యానం చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ స్టేట్ ఉండేది, ఒక మంచి ఎనర్జీ సిస్టమ్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ డైమెన్షన్ ఎనర్జీస్ మనం ఫీల్ అయ్యేవాళ్ళం. నాకు ఆ రోజు ఒక ప్రశ్న వచ్చింది ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు. జస్ట్ ఇలా కూర్చుని హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీకి టచ్ అయ్యి ఆ హయ్యర్ ఎనర్జీస్ తీసుకొని అలా లేచేయాలి. అంటే 24 గంటలు, 3 రోజులు, 10 గంటలు, 15 గంటలు అలా కాకుండా జస్ట్ సడన్ గా అలా కూర్చోవాలి, 10 నిమిషాలు, 15 నిమిషాలు ఫుల్ హయ్యర్ ఎనర్జీస్ తీసుకోవాలి, మళ్ళీ టక్కని లేయాలి. ఆ విధంగా ఏదైనా మంచి టెక్నిక్ ఉంటే ఆ విధంగా జరిగితే బాగుంటుంది అనే ఒక ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా నాకు ఒక టెక్నిక్ వచ్చింది. అంటే అలా జస్ట్ కూర్చుంటాము, 10 నిమిషాలు కూర్చుని ఆ హయ్యర్ ఎనర్జీస్ ని, హయ్యర్ ఫ్రీక్వెన్సీని టచ్ అయ్యి ఆ ఎనర్జీస్ ని అనుభూతి చెంది అలా లేయాలి. అంటే మామూలుగా చూడండి, మనము ధ్యానం చేస్తాం కదా, ధ్యానం చేసేటప్పుడు మనకు ఆ ధ్యానం కుదిరేకే ఎంతో సమయం పడుతుంది. ఫస్ట్ మనం కూర్చుంటాం కళ్ళు మూసుకొని, శ్వాసను గమనిస్తూ ఉంటాం. మళ్ళా గమనిస్తే మనకే తెలియకుండా ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయింది కదండి. అయ్యయ్యో ఆలోచనలో ఉన్నానే అని మళ్ళీ ఎరుక వస్తుంది. ఆ ఎరుక వచ్చినప్పుడు మళ్ళీ శ్వాసను గమనిస్తాం. మళ్ళీ కొంచెం సమయం అయ్యాక చూస్తే మళ్ళీ ఒక ఆలోచనలో ఉంటాం. మళ్ళీ ఎరుక వస్తుంది, మళ్ళీ శ్వాసను గమనిస్తాం. ఇలా మన ప్రయాణం ధ్యానంలో జరుగుతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా జస్ట్ అలా కూర్చోగానే జీరో అయిపోవాలి మైండ్. హయ్యర్ ఎనర్జీస్ ని, ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి హయ్యర్ ఎనర్జీస్ ని తీసుకోవాలి, ఆ ఎనర్జీస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మళ్ళీ టక్కని కళ్ళు తెరవగలగాలి. అలాగా ఒక టెక్నిక్ వచ్చిందండి. ఆ టెక్నిక్ మహా అద్భుతం. ఆ రోజు నుండి నేను ఎక్కడ క్లాసెస్ చేసినా ఆ 10 నిమిషాలు ధ్యానం చేపిస్తాను. ఇప్పుడు కూడా నేను, మీరు సమయం ఇస్తే ఒక 10 నిమిషాలు ధ్యానం చేపిస్తానండి. ఇది ఒక విషయము. తర్వాత మీరు, మీకు మైక్ ఫెసిలిటీ ఉందా మేడం ఇక్కడ అందరికి?
మేడం సుగుణ మేడం. నమస్తే అండి. మైక్ ఫెసిలిటీ చెప్పండి. ఉందా అండి అందరికి? మైక్ మాట్లాడతారు మేడం, అంటే లాస్ట్ లో ఓకే. మాట్లాడతారు. ఆ, అట్లా కాదు. నేను ఆ, ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి ఆన్సర్ అందరి దగ్గర తీసుకుందామా అనుకుంటున్నాను. కానీ టైం సరిపోతుందో లేదో తెలియదు. అడగండి మేడం. ఓకే. సో మిమ్మల్ని అందరి తరపున మీరు ఆన్సర్ ఇచ్చినా ఓకే మేడం, నో ప్రాబ్లం. చెప్పండి మేడం. అందరికీ అంటే లేట్ అవుతుంది అంటే మీరు ఆన్సర్ ఇచ్చినా ఓకే. ఓకే. సో మనందరము కూడా ధ్యానం చేస్తున్నాం కదండి. అవును. ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానంలో అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎందుకు చేస్తుంది? ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? అయితే ధ్యానం అనేది మనకు ఇంపార్టెంట్ కదండి మేడం. ధ్యానం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం అదే మన గురువు గారు చెప్పారు కదా మేడం. ధ్యానం అనేది సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అనేసి 3 వాక్యాలు అద్భుతంగా చెప్పారు. ఎవరైతే ధ్యానాన్ని నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో చేస్తున్నారో ధ్యానంలో జరగనిదంటూ ఏది లేదు కదండి మేడం. అదే. ఓకే. సరే మేడం. సో ధ్యానం అంటే ఏంటి అన్నాను, అది చెప్తాను. ధ్యానం ఎందుకు చేస్తున్నాం అంటే మీరు చెప్పారు. సకల రోగ నివారిణి, సకల భోగకారిణి, ఇదంతా చెప్పేశారు. ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? ఆత్మతో అనుసంధానం. సార్ ఆత్మతో నమస్తే అనుసంధానం. సార్. నమస్కారం ఆత్మానుసంధానం. ఆత్మానుసంధానం. ఓకే. వెరీ నైస్ మేడం. మీరు కూడా చెప్పండి మేడం, ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి మేడం? అంతా మనమని తెలుసుకోవడము, అహం బ్రహ్మస్మి తెలుసుకోవడము, తత్వమస్మి తెలుసుకోవడము. ధ్యానం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఎస్. ఇంకా మేడం? అదే మేడం, సార్ చెప్పినట్టు అహం బ్రహ్మాస్మి, ఉన్నదంతా ఒకటే. మనలో ఉన్నది, ఎదుటి జీవిలో ఉన్నది అంతా ఒకటే. ఉన్నదంతా ఒకే చైతన్యమే ధ్యానం లక్ష్యం. ఎస్. వెరీ నైస్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. సో ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? మనము తత్వమసి అంటే అంతా ఒకటే, అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవడం, ఆత్మానుభూతిని పొందడం. సో ఇవి చాలా పెద్ద మాటలు, ఇవి పెద్ద వాక్యాలు, ఇవి మన అనుభవం లాగా కానీ మన స్ఫురణలో కానీ లేవు యాక్చువల్. కానీ నిజంగా ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి చెప్తాను చూడండి. ధ్యానం యొక్క లక్ష్యం ఆలోచన రహిత. ఇవన్నీ కరెక్టే అండి, ఇచ్చిన ఆన్సర్స్ అన్ని కరెక్టే. ఆత్మానుసంధానము, అహం బ్రహ్మస్మి, తత్వమసి అన్ని కూడా 100% కరెక్ట్. కానీ మెయిన్ గా ఇది కూడా కరెక్ట్, ఇది కూడా సమాధానం. ఏంటి అంటే ధ్యానం యొక్క లక్ష్యము ఆలోచన రహిత స్థితిని పొందడం, శూన్య స్థితిని చేరుకోవడము, థాట్లెస్ ని రీచ్ అవ్వడం కదండి. సో మనందరము కూడా ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాం కదండి. ఆ ధ్యానం చేస్తున్నాము, మరి ఆలోచన రహిత స్థితిని చేరుకున్నామా? ఆత్మానుభూతి కలిగిందా అంటే క్వశ్చన్ మార్క్ కదా, పెద్ద క్వశ్చన్ మార్క్. అవునా కదా అండి? ఒక 10 సెకండ్లు ఆ ఆలోచన రహిత స్థితిని అనుభూతి చెందగలిగితే మహా అద్భుతం, మహా గొప్ప అద్భుతం యాక్చువల్లీ. సో ఇక్కడ నేను నా ఒక అనుభవాన్ని చెప్తాను. ఓకే. ధ్యానం యొక్క లక్ష్యం ఆలోచన రహిత స్థితిని పొందడం, శూన్య స్థితిని పొందడం కదండి. ఇప్పుడు చూడ, ఇక్కడ మనం ఇంకొక వాక్యం కూడా తీసుకోవచ్చు. కోటి పూజ సమం స్తోత్ర, కోటి స్తోత్ర సమం జప, కోటి జప సమం ధ్యాన, కోటి ధ్యాన సమం లయ. కోటి పూజలు చేసే పూజల ఫలితం ఒక స్తోత్రంలో వస్తుంది, కోటి స్తోత్రాల ఫలితం ఒక జపంలో వస్తుంది, కోటి జపాల ఫలితము ఒక ధ్యానంలో వస్తుంది, కోటి ధ్యానాల ఫలితము లయం స్థితిలో వస్తుంది. లయము అంటే ఆలోచన రహిత స్థితి, ధ్యాన స్థితి. ధ్యానం చేసేది కాదు, ధ్యానం జరగాలి, ధ్యాన స్థితిలో ఉండిపోవాలి. ధ్యానం జరగడము అంటే కోటి సార్లు ధ్యానం చేసి, సాధనలు చేసి, కోటి సాధనలు చేస్తూ ధ్యానంలో కూర్చుని అలాగే సాధన చేస్తూ చేస్తూ ఒకానొక రోజు లయం స్థితికి చేరుతాం, థాట్లెస్ కి వెళ్తాము, ఆలోచన రహిత స్థితికి వెళ్తాము, శూన్య స్థితికి వెళ్తాం. కోటి ధ్యానాలన్నీ ఆ స్థితికి చేరడం కోసం. ఓకే. సో ఇది ఈ టాపిక్ ని ఇలా ఉంచుతామండి.
సో నేను ఇలా వర్క్ షాప్స్ అంతా చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా తిరిగేదాన్ని చెప్పాను కదండి, వెళ్ళేదాన్ని అంత ప్రచారం చేస్తూ. నాకు పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ వ్యాలీ వాళ్ళు నన్ను ఎవ్రీ మంత్ 1 వర్క్ షాప్ చేయమని చెప్పి ఇన్వైట్ చేసేవాళ్ళు. పిరమిడ్ వ్యాలీలో ఎవ్రీ మంత్ వాళ్ళు ఇన్వైట్ చేసేవాళ్ళు. ఒక సండే అన్నమాట. నేను సాటర్డే ఇక్కడ బయలుదేరి వెళ్తాను, సండే మార్నింగ్ చేరుతాను. అక్కడ వాళ్ళు రూమ్, ఫుడ్, అకామిడేషన్, ఫుడ్, తర్వాత కబీర్ భవన్ లో మనకి హాల్, మైక్, మెంబర్స్ అన్ని ఇచ్చి మనం మార్నింగ్ వెళ్ళేసి 10 to 5 వర్క్ షాప్ చేసి మళ్ళీ వచ్చేయాలి. ఇది షెడ్యూల్. వాళ్ళు ప్రతి నెల అలా ఇన్వైట్ చేసేవాళ్ళు. నేను వెళ్ళి క్లాసెస్ చేసి వర్క్ షాప్ చేసేదాన్ని. సో నేను నార్మల్ గా పత్రి సార్తో అన్న అనుభవం. పత్రి సార్ నాకు నిజంగా పత్రి సార్ని చూస్తే తండ్రిని చూసినట్లే అనిపిస్తుంది. ఆయన ఒక కూతురికి ఇవ్వాల్సిన ఆప్యాయత, గౌరవము, ప్రేమ చూపించేవాడు. ఎక్కడ కనిపించినా నాకు యాక్చువల్ గా ఈ అలవాటు లేదు. ఎందుకంటే ఆయన ఎంతో మంది మెంబర్స్ లో ఉంటారు, ఎంతో బిజీగా ఉంటారు, ఎంతో షెడ్యూల్లో ఉంటారు. మనం డిస్టర్బ్ చేయకూడదు అనే ఒక ఫీల్ ఉంది. నేను ముందుకు వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, మాట్లాడడానికి ప్రయత్నించడం కానీ ఇలా చేసే అలవాటు లేదు. కానీ సార్ నన్ను ఎక్కడ చూసినా దగ్గరికి పిలిచి మాట్లాడి తర్వాత విషయాలన్నీ కనుక్కుని విషయాలు కొన్ని చెప్పి, ఎప్పుడు మీట్ అయినా ఒక పండు, ఒక చాక్లెటో లేకుంటే ఒక స్వీటో ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. తర్వాత స్టేజ్ మీద ఉన్నప్పుడు పిలిచి పాటలు పాడించి అనుభవాలు చెప్పించి కొద్దిగా మాట్లాడి పత్రిసరికి మైక్ ఇస్తే, లేదు లూధియానాలో ఏం జరిగింది చెప్పు, ఢిల్లీలో ఏం జరిగింది చెప్పు, ముంబైలో ఏం జరిగింది చెప్పు అని అలా మొత్తం స్టేజ్ మీద క్లాస్ అంతా చేయించేవాడు. ఎక్కడ కనిపించినా అంత ప్రేమ, గౌరవాన్ని, ఒక ఏమంటారు, ఒక కూతురికి ఇచ్చే ఒక ఆప్యాయతని పత్రి సార్ పంచేవాళ్ళని. కానీ నన్ను కనిపించగానే పిలిచి మాట్లాడిస్తారు. కానీ నేను వెళ్ళి ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి సార్తో అలా ఎప్పుడు చేయలేదండి. కానీ సార్ మాత్రం చాలా అద్భుతంగా, అంటే సార్ ధ్యానం చేసే ధ్యానులని, ప్రచారం చేసే వాళ్ళని చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, చాలా బాగా చూస్తారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూపే ప్రేమ ఇంకెవరు చూపిలేరు. అంత అద్భుతంగా ఆయన ప్రేమను చూపిస్తారు కదండి. ఆ రోజు పిరమిడ్ వ్యాలీలో క్లాస్ అయిపోయింది, వర్క్ షాప్ అయిపోయిందండి. నాకు ఎందుకో సార్ని మీట్ అవ్వాలి అనిపిస్తుంది. ఇది ఇక్కడికి స్టాప్ చేస్తాను. సో నా లైఫ్ లో పత్రి సార్ గారు చెప్తుంటారు కదండి, ఎప్పుడు బుక్స్ చదవండి, లిటరేచర్ చదవండి, లిటరేచర్ బాగుంటుంది, బుక్స్ పేర్లు కూడా చెప్తారు. సో నేను ఏం చేసేదాన్ని, సార్ చెప్పినప్పుడు అలా ఇన్స్పైర్ అయిపోయి నా పాకెట్ లో, నా పర్స్ లో ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టి బుక్స్ కొనేదాన్ని. అంటే జర్నీకి ఎంత అవసరమో అంత మాత్రం అమౌంట్ మిగిలించుకొని మిగిలిన డబ్బుతో అంత బుక్స్ కొనేదాన్ని. బుక్స్ కొని నా లైబ్రరీ ఫుల్ గా నిండిపోయిందండి. కానీ అన్ని కంప్లీట్ అయిన వర్క్ షాప్స్, క్లాసెస్, ట్రైనింగ్స్ అన్ని అయిపోయాక బుక్ చదువుదాము ఈ రోజు పత్రి సార్ చెప్పారు అని పెట్టుకొని బుక్ కూర్చొని ఒక 4 లైన్లు చదువుతానండి. చాలా కష్టం. 4 లైన్లు చదవంగానే నా కళ్ళు మూతలు పడతాయి. ఇంకా నేను ముందుకు చదవలేనన్న, కళ్ళు మూతలు పడతాయి. ఎక్కువ చదివేకపోతే అక్షరాలు డాన్స్ చేసినట్టుగా అయిపోతుంది. అలా ప్రతిసారి అలా జరిగింది. ఒకసారి సార్ దగ్గర అడిగాను, సార్ ఏంటి సార్ మీరు చూస్తే బుక్స్ కొనమంటారు, చదవమంటారు, నేను బుక్స్ అన్ని కొంటాను, చదవాలనుకుంటాను, కానీ చదవలేకపోతున్నాను, ఇది నా పరిస్థితి అంటే సార్ అన్నారు, నువ్వు బుక్ చదవడానికి రాలేదు, నువ్వు రాయడానికి ఉన్నావు అన్నారు. నువ్వు నీ సొంత స్వ అనుభవాలు ఒక బుక్ రాయి, నీ కౌన్సిలింగ్స్ ఒక బుక్ రాయి, నీ సెషన్స్ ఒక బుక్ రాయి అని 3 బుక్కులు నీ దగ్గర నుండి నాకు రావాలి అని చెప్పి, సో అలా చెప్పేశారు. అలాగా నా లైఫ్ లో నేను చదివిన ఏకైక పుస్తకం ఒకే ఒక బుక్ అండి, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ. ఆ బుక్ చదివాను. అది 4 లాంగ్వేజెస్ లో నా దగ్గర ఉందండి. నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆ బుక్ గిఫ్ట్ గా వచ్చింది, తెలుగు లాంగ్వేజ్ లో ఆ బుక్ గిఫ్ట్ గా వచ్చింది, కన్నడలో కూడా ఒక బుక్ నా దగ్గర వచ్చింది. ఎందుకు ఆ బుక్ చూసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో ఆ బుక్ ఫస్ట్ టైం నా లైఫ్ లో చదివాను. అది ఎలా అంటే 6 నెలలు పట్టింది ఆ బుక్ చదివేకి. ఆ బుక్ తీసుకొని చదువుతూ తిరుగుతూ, అంటే వాక్ చేస్తూ, ఇప్పుడు మొబైల్ పట్టుకొని మాట్లాడుతూ తిరుగుతారు కదా, నడుస్తారు కదండి, అలాగా నడుస్తూ ఆ బుక్ చదివాను. 6 నెలలు పట్టింది. ఆ బుక్ చదివినప్పుడు నాకు గురువు అంటే ఏంటి, గురువు చూపించే
ప్రేమ ఏంటి, గురువుకు శిష్యునికి మధ్య ఉన్న ఆ భక్తి బంధం ఏంటి అర్థమైంది. తర్వాత గురువు కృప ఎంత గొప్పది అనేది తెలుసుకున్నాను. తర్వాత దీంతో పాటు క్రియాయోగ క్రియాయోగ అనేది ఎంత అద్భుతం. ఆ క్రియాయోగ వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అదంతా కూడా ఆ బుక్ లో చదవడం జరిగింది. ఆ బుక్ చదివిన తర్వాత నాకు తెలియకుండానే నా లోపల ఒక కోరిక, నా లోపల ఒక డిజైర్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే నేను క్రియాయోగ నేర్చుకోవాలి, ఆ క్రియాయోగ దీక్ష పొందాలి, ఆ క్రియాయోగ నాకు సొంతం కావాలి అని స్టార్ట్ అయింది అన్నమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఒక తపన కోరిక స్టార్ట్ అయిందో, నేను క్రియాయోగ గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనే ఒక తపనతో వెతకడం మొదలైంది. ఇప్పుడు చూడండి, మీరందరూ ట్రై చేస్తే మీరు ఇంట్లో ఉన్నారు కష్టం, కానీ నేను ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ ఉన్నానండి. సో నార్త్ ఇండియాలో క్రియాయోగ ఎక్కువగా వినిపిస్తుంది, కానీ ఎంత ప్రయత్నించినా నాకు ఈ క్రియాయోగ దొరకలేదండి. ఈ క్రియాయోగ భాగ్యం నాకు దొరకలేదు. నేను 9 ఏళ్ళు ఈ క్రియాయోగ నేర్చుకోవాలి అనే కోరికతో తపనతో తిరిగాను, కానీ నాకు అది దొరకలేదు. ఒక రోజు అనుకున్నాను, ఇంత పరితపిస్తున్నాను. ఒకసారి పత్రి సార్ని మీట్ అయినప్పుడు కూడా చెప్పాను, ఆ బుక్ చదివాను సార్, నాకు ఎందుకో క్రియాయోగ నేర్చుకోవాలనిపిస్తుంది అంటే, సార్ ఇలా చూసి ఇలా నవ్వి అనేసి ఇలా అనేసి వెళ్ళిపోయారు యాక్చువల్గా. సో ఇంకా ఒక రోజు ఇలా కూర్చుని అనుకున్నాను, నా భాగ్యంలో నా రాతలో ఆ క్రియాయోగ నేర్చుకునే భాగ్యం ఉంటే, నాకు రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది, లేదంటే జరగదు. నేను ఎంత పరితపించినా, ఎంత కోరుకున్నా, ఎంత వెంపర్లాడినా, ఎంత వెంబడించినా నా రాతలో లేకుంటే అది జరగదు అనేసి ఆ రోజు వదిలేశాను. ఎందుకు అంటే ప్రతిరోజు దాని గురించే ఆలోచన, ప్రతిరోజు దాని గురించే అడగడం, అందరినీ మాట్లాడడము, దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం, ఇదంతా జరిగింది, కానీ నాకు దొరకలేదు. సో ఆ రోజు వదిలేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏదైనా ఒక కోరిక గాని ఒక తపన గాని పెట్టుకుంటాం అనుకోండి, ఇది కావాలి అని, అది మనకు దూరంగా పారిపోతుంది. ఏ రోజైతే వదిలేస్తామో అది మన వెనుక పడుతుందండి. సో ఇది ఒక ఫార్ములా. మనం వెంపర్లాడతాము, మనము వెతుకులాడతాము, మనము ఆశపడతాము, మనము కోరుకుంటాము, అది జరగడం కష్టం. కానీ ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో, దాని నుండి కూడా బయట వస్తామో, అప్పుడు అది మనకు ఏదైనా ఆ విషయం మనకు దొరికేకి అవకాశం ఉంటుందండి. సో అలాగా నేను ఇంకా ఆ రోజు వదిలేశాను. తర్వాత ఈ పిరమిడ్ వ్యాలీ వర్క్ షాప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. సో అలా 9 ఏళ్ల నుండి ఆ క్రియాయోగ గురించి ఎదురు చూస్తూ వచ్చాను. అక్కడ క్లాస్ అయిపోయాక పత్రి సార్ని మీట్ అవ్వాలనిపించి వెళ్ళాను. ఫస్ట్ టైం సార్ని నేనే వెళ్ళి కలుద్దాము అనేసి వెళ్ళాను. అక్కడ వెళ్తే సార్ మీటింగ్ లో ఉన్నారు, బయట వెయిట్ చేయండి మేడం అని చెప్పారు. నేను వెయిట్ చేస్తూ ఉన్నానండి. వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక 15 నిమిషాల తర్వాత సార్ ఇలా బయటకు వస్తున్నారు. బయటకు వస్తూ శ్రీవాణి కమ్ 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 అని పిలిచారు. వెళ్ళాను. వెళ్తే మీట్ దిస్ గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్ శ్రీ సర్వానంద గురుగిరి ఫ్రమ్ బెంగళూరు అని పరిచయం చేశారు. సరే అని సార్ పరిచయం చేసుకున్నాను, మాట్లాడాను, అయిపోయింది. తర్వాత నాకు తెలిసింది, ఆయన క్రియాయోగ దీక్ష ఇచ్చే మహాగురు, ఆయన సహస్రార ఎన్లైటెన్ మాస్టర్ అని, ఆయన ఒక గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్. తర్వాత నాకు తెలిసింది. నాకు అప్పుడు అనుకున్నాను, ఓ పత్రి సారే, నేను అడిగాను కదా క్రియాయోగ నేర్చుకోవాలని ఉంది అని, ఆయననే నన్ను పిలిచి నాలో ఆ వెళ్ళి కలవాలి అనే ఒక తపనను కలిగించి, ఆయననే పిలిచి పరిచయం చేసి ఈ గురువు గారిని నన్ను మీట్ చేయించారు అని నాకు అప్పుడు అర్థమైందని. సరే అని చెప్పేసి అది తెలిసాక పిరమిడ్ వ్యాలీలోనే గురువు గారిని మీట్ అవుదాము అని వెళ్తున్నానండి. అలా దారిలో వెళ్తూ ఉన్నాను. వెళ్తున్నప్పుడే అలా అంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నాను, నేను కళ్ళు మూసుకోలేదు, ధ్యానం చేయట్లేదు, వెళ్తున్నాను. ఏదో ఒక కుంభవృష్టిలాగా ఎనర్జీ లోపలికి పాస్ అయిపోయి ఇలా తిరిగిపోతా ఉంది బాడీ లోపల. బయటికి కనపడదు, కానీ లోపల మాత్రం ఒక గుండ్రాయి తిరుగుతున్నట్టుగా తిరుగుతుంది. అసలు ఆ ఎనర్జీస్ ని భరించలేకపోతుంది. ఇక్కడ సహస్రాలలో ఏదో ఒక ప్లేట్ ఉంది, అది ఓపెన్ అయిపోయింది, కుంభవృష్టిగా ఎనర్జీ ఫ్లో అవుతుంది అన్నట్టుగా ఎనర్జీస్. సరే అని చెప్పేసి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన లాన్ లో కూర్చొని ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారండి. నేను ఇంకా అలాగే నిలబడి ఉంటే ఆ ఎనర్జీ ఫ్లోకి తట్టుకోలేని ఉన్న చోట అట్లాగే కూర్చునేసాను. అసలు ఏంటిది నాకు ప్రశ్నలు, నేను ఎక్కువ రీసెర్చ్ మైండ్ అండి. ఎందుకంటే
కౌన్సిలింగ్స్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ ఇవన్నీ చేస్తాం కదండి. ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్న ఎక్కువగా ఉంటుంది మైండ్ లో. ఎందుకు ఏమిటి ఎలా తెలుసుకున్నప్పుడే కదా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కి మనం తీసుకెళ్ళేది. సో రీసెర్చ్ మైండ్ ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసేదాన్ని. ఎక్కడ వెళ్ళినా ఈ ఎనర్జీ ఏంటి, నెగిటివ్ ఎనర్జీ ఏంటి, పాజిటివ్ ఎనర్జీ ఏంటి, ఇది ఎలా జరుగుతోంది, ఇది ఏ విధమైన ఫ్లో, ఇది ఏ విధంగా ఎమిట్ అవుతుంది, ఇవన్నీ గమనించడము, అబ్జర్వ్ చేయడం. సో అలాగా కొంచెం సేపు అయ్యాక సముదాయమైంది. నేను అప్పుడు అనుకున్నాను, నేను ధ్యానం చేయట్లేదు, జస్ట్ కళ్ళు తెరుచుకొని నడుచుకుంటూ వచ్చాను, కూర్చున్నాను. ఏంటి ఈ ఎనర్జీ, ఎలా ఈ ఎనర్జీ వస్తుంది, అసలు ఎక్కడి నుండి వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది ఈ ఎనర్జీ ఫ్లో అని అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఎనర్జీ అలా అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్తే ఒక కిరణం లాగా ఆ గురువు గారి నుండి ఇక్కడికి సహస్రారకి రీచ్ అవుతున్నట్టుగా గమనించాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. సో నాకు క్రియాయోగ విషయాలు అడిగినప్పుడు కూడా ఈ పాయింట్స్ రిపీట్ చేస్తాను నేను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఆయన 3 విషయాలు చెప్పారండి. మొట్టమొదటి చెప్పారు, యు ఆర్ డిజైరింగ్ ఫర్ ఎ డిజైర్లెస్ స్టేట్ అని చెప్పి. ఆయన ఏం చెప్పారు అంటే, మనందరికీ కూడా ఏంటండి, మనందరి లక్ష్యం ఏంటి, మన గురువు గారైన పత్రి సార్ లాగా తయారు కావాలి కదండి. పత్రి సార్ లాగా తయారు కావాలి. ఆయనలాగా తయారైతే చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమి అవుతుంది కదండి. మనం ఎక్కువ ఆశపడం. సో ఆయనలాగా అయితే చాలు కదండి. ఆయనలాగా అవ్వడం అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ ని పొందడం. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, డిజైర్లెస్ స్టేట్ అంటే కోరిక రహిత స్థితిలో ఉన్నవారు ఎన్లైటన్ మాస్టర్స్. ఎన్లైటన్ మాస్టర్స్ కి కోరికలు ఉండవండి. వాళ్ళకు కోరికలు, ఆకాంక్షలు ఇవన్నీ ఉండవు. సో ఆ కోరిక రహిత స్థితిలో నిలబడి ఉన్నవారే ఎన్లైటన్ మాస్టర్స్. ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని అనుభూతి చెంది ఆ భగవంతునిగా జీవించేవారే ఎన్లైటన్ కదండి. భగవంతునికి కోరిక ఉంటుందా, భక్తులకు కోరిక ఉంటుంది కానీ భగవంతుడికి ఉండదు. సో ఆయన అన్నారు, యు ఆర్ డిజైరింగ్ ఫర్ ఎ డిజైర్లెస్ స్టేట్. నువ్వు కోరిక రహిత స్థితికి చేరుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు, కోరిక రహిత స్థితికి నేను చేరుకోవాలి అని మళ్ళీ కోరుకుంటున్నావు. నీ కోరికనే నిన్ను కోరిక రహిత స్థితికి వెళ్లకుండా ఉండడానికి అడ్డంకిగా నిలబడింది అన్నాడు. నా మైండ్ కి ఒక క్షణము స్టన్ అయిపోయిందండి, షాక్ ఇచ్చినట్లయిపోయింది. కరెక్టే కదా, మనందరి లక్ష్యం ఏంటి, కోరిక రహిత స్థితికి చేరుకోవాలి, ఎన్లైటన్మెంట్ ని పొందాలి. మళ్ళీ ఎన్లైటన్మెంట్ నేను పొందాలి అనేది ఒక కోరిక కదా, నేను కోరుకుంటున్నాను ఆ స్థితికి వెళ్ళేకి. అక్కడ మైండ్ కి ఒక షాక్ ఇచ్చినట్లయితే. సెకండ్ చెప్పారు ఆయన, అప్పటి వరకు నా లైఫ్ ఎలా ఉండేది అంటే, నేను చెప్పాను కదా ఆ 6 నెలల ధ్యానం చేశాను, దాని తర్వాత మైండ్ షిఫ్ట్ అయిపోయింది. ఆ రోజు నుండి నాకు శక్తి, స్థితి, జ్ఞానం సంపాదించాలి, పొందాలి, అందుకోవాలి, పెంచుకోవాలి, అందరికీ పంచాలి. సో నేను భారతదేశం అంతా క్లాసెస్ చేస్తూ వెళ్ళేదాన్ని. ఎందుకు, శక్తి, స్థితి, జ్ఞానాన్ని సంపాదించాలి, ఆర్జించాలి, పొందుకోవాలి, పంచాలి. సో ఇది నా లక్ష్యంగా ఉంది. అలాంటిది ఆయన సెకండ్ పాయింట్ చెప్పారు, నువ్వు ఏదైతే ఈ రోజు సంపాదించుకున్నావో, నువ్వు ఏదైతే నేను అని నిలబడి ఉన్నావో, ఏదైతే నాది అనుకుంటున్నావో, ఏదైతే నాకు అనుకుంటున్నావో, ఒక రోజు అంతటిని వదిలేయాలి. డ్రాప్ యువర్ మైండ్, డ్రాప్ యువర్ క్వశ్చన్, డ్రాప్ యువర్ నాలెడ్జ్, డ్రాప్ ఎవ్రీథింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ అని. అప్పటి వరకు ఒక పరితపన, ఒక ఏమంటారు, ఒక అగ్ని లాగా, ఒక ఫైర్ లాగా భారతదేశం అంతా వెళ్ళిందని. ఇంకా సంపాదించాలి శక్తి, ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి, ఇంకా స్థితిని పొందాలి అని. కానీ ఆయన ఏమన్నారు, నువ్వు ఏదైతే ఈ రోజు వరకు సంపాదించుకున్నావో అది వదులుకున్నప్పుడే నెక్స్ట్ స్టెప్ కు వెళ్తావు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇలా నిలబడి ఉన్నానండి, ఒక 5 బ్యాగ్స్, బాగా 5 బరువైన బ్యాగ్స్ తగిలించుకున్నాను. ఏంటి అంటే, ఒకటి శ్రీవాణి అంటే చాలా గ్రేట్ మాస్టర్, చాలా గొప్ప మాస్టర్, ఒక బ్యాగ్. రెండవది నా జ్ఞానం, నేను ఏదైతే జ్ఞానాన్ని అర్జించానో, ఏదైతే కౌన్సిలింగ్స్ వర్క్షాప్స్ చేశానో ఆ జ్ఞానం. ఇంకొక దాంట్లో నా ఆస్తి పాస్తులు. ఇంకొక దాంట్లో మా మా నా పేరు ఫలానా, నా ఇంటి పేరు, నా ఊరి పేరు, నా పరువు, మాకున్న గౌరవం, ఇది అలా ఒక 5 బ్యాగులు తగిలించుకున్నాను. ఈ సెకండ్ ఈ 5 బ్యాగులు తగిలించుకొని నేను అలా ఎగరాలి అని ప్రయత్నిస్తున్నాను. ఎగరడానికి అవుతుందా, సాధ్యం అవుతుందా అండి, ఎగరగలను అంటారా? ఎప్పుడు ఎగరగలను, ఈ బరువైన బ్యాగ్స్ అన్ని దించేసి
తేలికగా అయితే నేను అప్పుడు ప్రయత్నిస్తే కొంచెం ఎగరడానికి అవకాశం ఉంది కదండి. ఈ బరువు అంతా పెట్టుకుని నేను ఎగరాలి అంటే సాధ్యం లేదు. అంటే నువ్వు ఏదైతే ఈ రోజు వరకు నేను నాది అనుకుంటున్నావో, నేను చాలా గ్రేట్, నాకు గొప్ప అనుభవాలు వచ్చాయి, నేను గ్రేట్ మాస్టర్, నేను ఇది చేశాను, అది చేశాను, నేను ఫలానా గొప్ప అని ఎప్పుడు వరకు అదంతా ఎప్పుడైతే మనం క్యారీ చేస్తూ ఉన్నామో నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళేకి సాధ్యం లేదండి. సో ఆయన ఏమన్నారు అంటే, నువ్వు ఏదైతే ఈ రోజు వరకు నువ్వు అనే ఉనికి, నేను అనే ఉనికి, నేను అనే ఐడెంటిఫికేషన్, ఎప్పుడైతే నీ ఐడెంటిఫికేషన్ నుండి బయట వస్తావో అప్పుడే నువ్వు నెక్స్ట్ స్టెప్ కు వెళ్తావు. అంటే డ్రాప్ యువర్ క్వశ్చన్, డ్రాప్ యువర్ మైండ్, డ్రాప్ యువర్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ యూ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. యాక్చువల్ గా వల్లలార్ అని ఆయన కూడా ఒక గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్, తమిళనాడు నుండి. అవ్వయ్యార్ అని ఆమె కూడా ఒక గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్ అండి. ఆమె జ్ఞానము ఎంత అద్భుతంగా ఉండేది అంటే, ఆమెను చూసిన వాళ్ళు ఈమె కనీసం ఒక 1000 సంవత్సరాలు జీవించి ఉండాలి, అందుకే ఆమెకి అంత జ్ఞానం లభించింది అంటారంట. ఆ అవ్వయ్యారు చెప్తారు, నువ్వు ఏదైతే కట్రదు మన్ను కయ్యలు అంటే, తమిళ్లో ఒక వాక్యం చెప్తారా, ఏమని అంటే, నువ్వు ఏదైతే ఈ రోజు వరకు నేను సంపాదించుకున్నాను, నేను పొందుకున్నాను అని పిడికిలు బిగించి పట్టుకొని ఉన్నావో అది మట్టితో సమానం. ఎంతసేపు ఈ మట్టిని పట్టుకుని ఉంటావు, ఒక రోజు ఈ మట్టిని కింద వేసి చేతులు 2 దులుపుకొని జాడించుకొని క్లీన్ చేసుకోవాల్సిందే. అంటే ఆమె ఏమంటుంది అంటే, నీ జీవితం అంతా జన్మంతా జీవించి నువ్వు ఏదైతే సంపాదించావో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని కూడా ఒక రోజు వదిలేయాలి. వదిలేసినప్పుడే నువ్వు ముందుకు వెళ్తావు. నేను తెలుసుకున్నది, నేను విన్నది, ఇదే కరెక్ట్ అనే ఒక బంధంలో ఉన్నావు అంటే నువ్వు ముందుకు వెళ్ళడానికి సాధ్యం లేదు. డ్రాప్ యువర్ నాలెడ్జ్, డ్రాప్ యువర్ సిటీస్, డ్రాప్ యువర్ పవర్స్, డ్రాప్ ఎవ్రీథింగ్, డ్రాప్ యువర్ మైండ్, డ్రాప్ యువర్ క్వశ్చన్, దెన్ ఓన్లీ యూ విల్ మూవ్ టు ద నెక్స్ట్. నా మైండ్ కి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే, ఈ రోజు వరకు ఏదైతే నేను సంపాదించాలి, కావాలి, పొందాలి అని భారతదేశం అంతా చక్రాలు కట్టుకున్నట్టు తిరిగాను, అది కూడా ఒక రోజు వదిలేయాలి. సో వదిలేసే దానికోసము, డ్రాప్ చేసేదానికి నేను తెలుసుకుంటున్నానా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసి మైండ్ ఆగిపోయింది. సో ప్రశ్నలన్నీ ఆగిపోవాలి, మనసు డ్రాప్ అయిపోవాలి, మనం పొందిన జ్ఞానం డ్రాప్ అవ్వాలి, ఐడెంటిఫికేషన్ డ్రాప్ అవ్వాలి. అంతా ఒక రోజు డ్రాప్ అయినప్పుడు ముందుకు వెళ్తాం. 3వ పాయింట్ నన్ను చూస్తూ చెప్పారు, ఈ రోజు వరకు పల్లకి మోసే సేవలో ఉన్నాం, ఈ రోజు నుండి పల్లకిలో కూర్చునే సమయం ఆసనమైంది అని. సో ఈ 3 పాయింట్లు ఆయన చెప్పారు. సో ఆయన క్రియాయోగా నేర్పిస్తారు కదండి. నాకు ఎప్పుడైతే నేను ఆ క్రియాయోగా నేర్చుకోవాలి అనే ఆ కోరికను వదిలేశానో, పత్రి సారే ఆ గురువు గారిని పరిచయం చేపించి నాకు ఆ క్రియాయోగాను అందించారు. సో ఆ క్రియాయోగా సాధన మొదలు పెట్టానండి. ఆ సాధన మొదలు పెట్టాక ఆ మహాదీక్ష అంటే అందరికీ క్రియాయోగా పంచవచ్చు. నేను చేయడమే కాదు, అందరికీ కూడా క్రియాయోగా నేర్పించవచ్చు. అలాంటి ఒక మహాసాధన ఇచ్చారు, మహాదీక్ష ఇచ్చారు. సో ఎప్పటి నుండి క్రియాయోగా మొదలు పెట్టాను నేను మీకు చెప్పాను. ఇక్కడ ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి అని అడిగాను. ఆలోచన రహిత స్థితి అని చెప్పాను ఆన్సర్ కదండి, శూన్య స్థితి అని చెప్పాను. ఎప్పుడైతే ఈ క్రియాయోగా మొదలు పెట్టానో ఆలోచన రహిత స్థితి స్టార్ట్ అయిపోయింది. ధ్యానం నేను చేయడం కాదు, ధ్యానం జరగడం మొదలైంది. మామూలుగా ధ్యానంలో మనం గంట సేపు ధ్యానం చేస్తే ఒక 10 క్షణాలు ఆలోచన రహిత స్థితిని మనం చేరుకోగలిగితే మహాద్భుతం అంటారు. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాం కదండి. ఇంకొకటి చూడండి, ధ్యానం అనేది ఒక గొప్ప విషయం అండి. ఈ ధ్యానము ఇష్టపడాలి అంటేనే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ధ్యానం చెయ్యాలి అంటే ఎన్నో జన్మల పుణ్య భాగ్యం ఉండాలి. ధ్యానంని ఒప్పుకోవాలి అంటే ఎంతో సాధన, ఎన్నో జన్మల సాధన ఉండాలి కదండి. అలాంటిది మనం చాలా మంది చూడండి, ధ్యానం వాళ్ళు చేస్తారు చూడండి, మీరు కూడా వెళ్ళి చేయండి అని చెప్తారు, కానీ వాళ్ళు చేయరు. ఇప్పుడు ధ్యానం అనేది ఒప్పుకుంటున్నారు. ఒకప్పుడు ధ్యానం అంటే కన్నా అది ఎప్పుడు 60-70 ఏళ్ల తర్వాత చూద్దాంలే అనేవారు. అలాంటిది ఇప్పుడు ధ్యానం ఇష్టపడుతున్నారు. మన పత్రి సార్ పుణ్యమా అని ప్రపంచంలో ప్రతి కోణంలో ధ్యానం అనేది వెళ్ళి అందరూ ధ్యానం చేస్తున్నారు, అందరూ ధ్యానులుగా మారుతున్నారు కదండి. ఒక్కసారి పత్రి సార్కి గట్టిగా క్లాప్స్ అండి యాక్చువల్. సో ఈ అద్భుతమైన ధ్యానాన్ని మొత్తము
విశ్వవ్యాప్తంగా వ్యాప్తం చేయాలి అనే సంకల్పంతో విశ్వవ్యాప్తంగా చేస్తున్నారు కదండి. ఆ మహాగురువుకి హృదయపూర్వక నమస్కారాలు. సో చూడండి, ఈ ధ్యానాన్ని ఇష్టపడడమే ఎంతో గొప్ప. ఇంకొకటి, మనం ధ్యానం చేయాలి అనుకున్నాము, చేయడానికి కూర్చుంటున్నాము, జరుగుతుందా లేదా పక్కన పెడదాం. కూర్చుంటున్నాము అంటేనే ఎన్నో జన్మల సాధన. అంటే కొన్ని జన్మలుగా ధ్యానం చేస్తున్నాము, కొన్ని సంవత్సరాలుగా ధ్యాన సాధన చేస్తున్నాము, నెలలుగా ధ్యానం చేస్తున్నాము, వారాలు ధ్యానం చేస్తున్నాము, రోజుల తరబడి ధ్యానం చేస్తున్నాము, గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాము. కానీ ఆ ధ్యానం చేస్తూ ఆలోచన రహిత స్థితిని కనీసం ఒక 10 క్షణాలైనా అనుభూతి చెందుతున్నామా అంటే క్వశ్చన్ మార్క్. సాధన జరుగుతోంది, కానీ ఆ ఫలితము, ఆ స్థితి మనం చేరుకుంటున్నామా అంటే క్వశ్చన్ మార్క్. కానీ ఆ ధ్యాన జరగాలి నిజంగా అండి. ధ్యానం అనేది మనం ఫస్ట్ చేస్తూ పోతాం, తర్వాత ఏమవుతుంది, ధ్యానం జరుగుతుంది. ధ్యానం జరగడము అంటే, ధ్యానము వంట కాదండి చేసేకి, ధ్యానం జరగాలి. ధ్యానం జరగడము అంటే నీ మనసు భూతకాలంలో వెళ్ళట్లేదు, భవిష్యత్ కాలంలో వెళ్ళట్లేదు, వర్తమానంలో ఉపస్థితమైంది. యువర్ మైండ్ is not traveling to the past, your mind is not traveling to the future, it is just established into the present moment, established into the presence of your present. అంటే ప్రస్తుత క్షణంలో ఉపస్థితమై ఉండిపోవడం, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండడం. అంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితిని పొందటమే కాదు, నాకు క్రియాయోగం మొదలు పెట్టాక ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ధ్యానం జరుగుతుంది. ఒక్క ఆలోచన లేదు, అలా ప్రశాంతంగా. ఆల్ఫా స్టేట్ అండి, థాట్స్ ఆల్ఫా స్టేట్. ఏమంటే ఎప్పుడైనా ఒక సూచన వస్తుంది, ఓ ఇది చెయ్యి అని. మైండ్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. ఏదైనా ఒక సూచన వస్తే ఆ పని చేసినాక మళ్ళీ మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఈ మైండ్ మెమరీ అంతా ప్లెయిన్ అండి, ఎంటీగా ఉంటుంది, స్టోరేజ్ ఫుల్ ఖాళీ, జస్ట్ థాట్లెస్. అలా కంటిన్యూస్ గా థాట్లెస్ లో ఉండడం మొదలైంది. అలా దగ్గర 5-6 సంవత్సరాలు అలా ఉండిపోయానండి. తర్వాత అలా సాధన చేస్తూ, అంటే మన ఇంట్లోనే సెంటర్ ఉంది, ధ్యానము, క్రియాయోగ సాధనలు అన్ని నేర్పిస్తాము. కానీ ఊర్లో ఎక్కువగా తిరగలేదు. 5-6 సంవత్సరాల క్రిందట పత్రిసార్ మాటలు స్ఫురణకు వచ్చాయి. నువ్వు నేర్చుకుని నువ్వు అనుభవిస్తున్నావు ఈ స్థితిని, కానీ నువ్వు నీ వరకు ఉంచుకుంటే స్వార్థపరురాలు అయిపోతావు. నిస్వార్థతను నువ్వు చేయాలి అంటే, నువ్వు ఉండాలి అంటే దీన్ని అందరికీ పంచు అని ఒక మెసేజ్ ఇచ్చారు. సో అప్పటి నుండి నేను ఊర్లలో వెళ్తూ, అంటే మరీ ఎక్కువ కాదు కానీ వెళ్తూ అందరికీ ఈ క్రియాయోగ ధ్యానాన్ని నేర్పిస్తూ, అంటే నిజంగా ధ్యానం యొక్క మజా, నిజంగా ధ్యానం యొక్క టేస్ట్, నిజంగా ధ్యానం యొక్క రుచి, నిజంగా ధ్యానం యొక్క స్థితిని అందరికీ అనుభూతి చేపిస్తూ ఈ క్రియాయోగ సాధనలను ఇస్తూ వెళ్ళడం జరిగింది. ఈ క్రియాయోగ సాధన అనేది మెయిన్ గా ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం, మెడిటేటివ్నెస్ అంటాం. ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం. ప్రతి క్షణం ధ్యానం జరుగుతూ ఉంటుంది మన లోపల, సహజంగా ధ్యానం జరుగుతుంది. నేను స్టార్టింగ్ లో ఇలా కూర్చునేదాన్ని, అంటే టీవీ చూడట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఆలోచించట్లేదు, అలా జస్ట్ ఒక ఆనందంతో సంతృప్తితో కూర్చునేదాన్ని. అంటే ఒక సంతృప్త స్థితి, ఒక ఆనంద స్థితి. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో జరగాలి, ఇంకా ఏదో ఉంది, అది లేదు. ఎస్ లేదు, నో లేదు, కావాలి లేదు, వద్దు లేదు, చెయ్యాలి లేదు, చెయ్యొద్దు లేదు, పొందాలి లేదు, పొందొద్దు లేదు. అలాంటి ఒక బ్యూటిఫుల్ స్టేట్ లో అన్నమాట, థాట్లెస్ లో ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా ఈ స్థితికి చేరుకోవడానికి ఆ దారిని చూపించడము, ఆ క్రియాయోగ సాధనలు ఇవ్వడము, తర్వాత అద్భుతమైన ధ్యానాన్ని చేపించడము నా ప్రయాణం సాగిందండి. సో తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను. నేను మీకు చెప్పాను కదా, ఆ 3 days 3 రోజులు 72 గంటలు పిరమిడ్ వ్యాలీ కింగ్స్ చేంబర్స్ లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు నాకు ఒక టెక్నిక్ వచ్చింది. 10 నిమిషాల్లో హయ్యర్ ఎనర్జీస్ తీసుకొని కళ్ళు తెరవడం. అంటే ఆ 10 నిమిషాల్లో ఎటువంటి ఆలోచనలు మన మనసులో ఉండవండి. మామూలుగా మనం కూర్చుంటే ధ్యానంలో కళ్ళు మూసుకుంటాము, ఆలోచనలో ఉండిపోయింటాము, మళ్ళీ ఎరుకొస్తుంది, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాము, మళ్ళీ తెలియకుండా ఆలోచనలు వెళ్ళిపోతాము, మళ్ళీ శ్వాస మీద ధ్యాస, ఇలా మనకు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ 10 నిమిషాల ధ్యానంలో ఆలోచన ఏమీ లేకుండా డైరెక్ట్ గా హయ్యర్ ఎనర్జీస్, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ టేస్ట్ ని, ఆ రుచిని, ఆ యొక్క మాధుర్యాన్ని అనుభూతి చెంది టక్కని 10 నిమిషాల్లో లేయొచ్చు. ఆ విధమైన ధ్యానాన్ని
నాకు ఆ రోజు ఆ టెక్నిక్ ఇచ్చిన మాస్టర్ ఎవరు అని ఎలా తెలిసింది అంటే, ఆ టెక్నిక్ వచ్చాక 2016లో పత్రి సార్ మీట్ చేయించారు. శ్రీ సర్వానంద గురుగిరి గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్, సహస్రార మాస్టర్, క్రియా యోగా కూడా ఆయనే ఇచ్చారండి. సో ఆయన నాకు ఆ రోజు ధ్యానంలో అక్కడ కింగ్ చేంబర్స్ లో కూర్చున్నప్పుడు ఇచ్చారు అని తెలిసింది. ఎందుకంటే ఆయనను మీట్ అయ్యాక ఆయన అదే పద్ధతిలో ధ్యానంలో కూర్చోబెట్టారండి.